ఈ రోజున దేశాల్లో యుద్ధాలు అంతర్యుద్ధాలు జరగడానికి గల హేతువు కూడా ఇదే. కొంతమంది మనము మైనర్ అయిపోతున్నామనే అభద్రత, కొంతమంది మనం మేజర్ కావాలన్న ఆరాటం. అంటే మన సంఖ్య పెరిగిపోవాలి అని కొంతమంది, మనం తగ్గిపోతున్నాము అని ఆవేదన కొంతమంది. వేరాజ్ క్రిస్టియన్స్ దగ్గరకు వచ్చేసరికి మన సంఖ్య పెరగటం అనేది మనకు ప్రాముఖ్యత కాదు. ప్రతి ఆత్మ దేవుని రాజ్యములో వారసులు కావాలి తప్ప ఈ లోకములో మనము ఏదో మెజారిటీ అయి ఎవరినో శాసించాలి, మన దేశాన్ని అమ్మేయాలి, మన దేశాన్ని తాకట్టు పెట్టాలి, మన దేశాన్ని ఎక్కడో దించేయాలి అనేది క్రైస్తవుల ఆలోచన, ఆరాటం కానే కాదు. చాలామంది అపోహపడుతున్నారు. మన ఉద్దేశం ఏమిటంటే అందరూ అంతటా నరకము నుంచి తప్పించబడాలి, నిత్య జీవములో పాలు పంపులు పొందాలి. అది దైవ ప్రణాళిక. ఆ ప్రణాళికను నెరవేర్చడానికి క్రైస్తవులు పాటుపడుతున్నారు తప్ప మత మార్పిడిలు చేసి క్రైస్తవ రాజ్యాన్ని భూలోకంలో స్థాపించి మిగతా మతాలన్నిటినీ అణగదొక్కడానికి, శాసించడానికి అసలు ఆ కాన్సెప్ట్ క్రైస్తవ్యంలో లేనే లేదు. అందరూ అంతటా రక్షించబడి, అందరూ అంతటా నరకము నుండి తప్పించబడి పరలోకానికి వెళ్ళాలి. అందరూ అంతటా క్షేమంగా నిత్య జీవములో యుగయుగములు ఉండాలి. దట్ ఈస్ ద వెరీ ఒరిజినల్ కాన్సెప్ట్ ఆఫ్ ద బైబిల్ గాడ్స్ కాన్సెప్ట్. కానీ అపోహపడి మతం పెరిగిపోతుంది, మతస్థులు పెరిగిపోతున్నారు, మతంలోకి దించేస్తున్నారు, మతంలోకి మార్చేస్తున్నారు అన్న ఆ కాన్సెప్ట్ నుంచి బయటకు రావాలని ప్రేమతో సవినయంగా మనవి చేస్తున్నాం.